రైట్ మూవింగ్ ఆన్ ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి భారత పర్యటనకు వస్తున్నారు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. నేడు రేపు మన దేశంలో పర్యటిస్తారాయన. భారత్ రష్యా వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో పలు ఒప్పందాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో S-500 క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన డీల్ కూడా ఉంది. పుతిన్ పర్యటనలో భాగంగా కీలకమైన పౌర అణు సహకార ఒప్పందంపై భారత్ రష్యా సంతకాలు చేయనున్నాయి. ఇవాళ సాయంత్రం ఢిల్లీ చేరుకుంటారు పుతిన్. లోక్ కళ్యాణ్ మార్గ్లో భారత ప్రధాని ఇచ్చే ప్రైవేట్ డిన్నర్లో పాల్గొంటారు. ఇక మెయిన్ ఈవెంట్స్ అన్ని కూడా రేపు ఉంటాయి. రాష్ట్రపతి భవన్ వద్ద రష్యా అధ్యక్షుడికి అధికారిక స్వాగతంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రాజ్ఘాట్ను సందర్శించిన అనంతరం హైదరాబాద్ హౌస్లో జరిగే భారత్ రష్యా 23వ వార్షిక సదస్సులో మోదీ, పుతిన్ పాల్గొంటారు. 1-to-1 భేటీ, ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం సంయుక్త మీడియా సమావేశం నిర్వహిస్తారు. రేపు సాయంత్రం 4 గంటలకు భారత మండపంలో జరిగే ఇండో రష్యా బిజినెస్ ఫోరంకు మోదీ, పుతిన్ హాజరవుతారు. ద్వైపాక్షిక వాణిజ్యం మరింత విస్తరించుకోవడంపై ఇరు దేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో చర్చిస్తారు. భారత్లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడి గౌరవార్థం అధికారిక విందు ఇవ్వనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో విందుకు హాజరవుతారు వ్లాదిమిర్ పుతిన్. రైట్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మన పర్యటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. ఢిల్లీ నుంచి మాట్లాడదాం. వెంకటేష్, చెప్పండి. సో రేపు ముఖ్యమైన ఒప్పందాలపై సంతకాలు ఉండబోతున్నాయి. ఈరోజు గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో విందు కూడా అంటున్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు రాబోతున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన న్యూఢిల్లీకి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత వెంటనే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసానికి వెళ్లి ఆయనతో డిన్నర్ కార్యక్రమంలో పాల్గొంటారు. సో ఇది ఒక ప్రైవేట్ డిన్నర్. సో ఇద్దరి మధ్య కూడా, నాయకుల మధ్య ఒక సాన్నిహిత్యం ఉన్నటువంటి నేపథ్యంలో అనేక సమస్యల పరిష్కారానికి చొరవ చూపేందుకు ఈ ఫ్రెండ్షిప్ ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. సో ఒకవైపు ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి పుతిన్ పైన అరెస్ట్ వారెంట్ ఉంది. సో అరెస్ట్ వారెంట్ ఉన్నప్పటికీ ఆయన దేశం విడిచి తొలిసారిగా భారత్ పర్యటనకు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు సంబంధించినటువంటి సిగ్నేటరీలో ఇండియా లేదు కాబట్టి ఆయన ఇండియాకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో మొత్తం ఈ 2 రోజుల పర్యటనలో ప్రధానంగా రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్నటువంటి ముడి చమురుపైనే ప్రధానమైనటువంటి ఒక ఎజెండా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, భారీ ఎత్తున రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతుంది. అనేక ఆంక్షలు విధించింది. దాదాపు 50 నుంచి 100% వరకు అనేక ఐటమ్స్ పైన ట్యాక్స్ విధించినటువంటి నేపథ్యంలో భారత్ కొంత రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని కొంతవరకు కట్ చేసింది. అయితే ఈ కట్ చేయడం కూడా కేవలం బ్రీఫ్ పీరియడ్ వరకు మాత్రమేనని రష్యా నమ్ముతుంది. సో ఆ నేపథ్యంలో తిరిగి ముడి చమురు రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం, అలాగే 2 దేశాల మధ్య డిఫెన్స్ కు సంబంధించినటువంటి చాలా ఒప్పందాలు జరగబోతున్నాయి. మనం చూసాం, ఆపరేషన్ సింధూర్ సమయంలో రష్యా ఇచ్చినటువంటి S-400 సుదర్శన్ చక్ర 400 అనేది ఎంత బాగా ఉపయోగపడిందో, పాకిస్తాన్ ను ఎదుర్కొనే క్రమంలో పాకిస్తాన్ ఉపయోగించినటువంటి డ్రోన్లన్నిటిని కూడా తుత్తునియలు చేయడంలో S-400 చాలా బాగా ఉపయోగపడింది. దీనికి సంబంధించి దాదాపు 4-5 అడిషనల్ గా S-400 ఆర్డర్స్ కూడా భారత్ ఇవ్వబోతుంది. దానికి సంబంధించినటువంటి డీల్ రేపు కుదరబోతుంది. రైట్, అయితే రెసిప్రోకల్ లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ అనేది ఒక అగ్రిమెంట్ కూడా చేసుకోబోతోంది. మిలిటరీ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, లేకపోతే భారత భూభాగాన్ని రష్యా వాడుకోవడం, రష్యా భూభాగంలో భారత్ మిలిటరీ సహకారం, దీనిపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. సో దాని గురించి ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఖచ్చితంగా ఈ 2 దేశాల మధ్య బలమైనటువంటి, అలాగే విశ్వసనీయమైనటువంటి సంబంధాలు అనేక దశాబ్దాల నుంచి కొనసాగుతున్నాయి. సో భారత్ కు రష్యా ఒక నమ్మకమైనటువంటి, అన్ని పరిస్థితుల్లో ఆల్ వెదర్ ఫ్రెండ్ గా రష్యాను అభివర్ణిస్తుంటారు. సో రష్యా మిలిటరీకి, ఇండియన్ మిలిటరీకి మధ్య ఉన్నటువంటి అనేక సార్లు డ్రిల్ చేశారు. అలాగే వాటికి సంబంధించినటువంటి లాజిస్టిక్స్ కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ రెండింటి మధ్య కూడా పరస్పర సహకారం కొనసాగబోతుంది. దానికి సంబంధించినటువంటి కొత్తగా ఒప్పందాలు రేపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే రష్యా రక్షణ శాఖ మంత్రి కూడా రేపు ప్రత్యేకంగా వీరి మధ్య సమావేశం జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆయుధాలు గాని, అలాగే షిప్స్ గాని, వీటితో పాటు 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా భారత్ సమకూర్చుకోబోతుంది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా రేపు కుదరబోతోంది.